ఆయనకి నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు. ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఆయన ఒక చిన్నపిల్లోళ్ళు అంటాడు, అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆయన కన్సిస్టెన్సీ ఉండదు. ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఇది నా అభిప్రాయం. నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పి ఆయన రాజకీయాలకు పనికిరాడరా బాబు అంటే మా వాళ్ళు అందరూ ఎగబడి ఓట్లు వేశారు. ఇప్పుడు కానీ తెలుసుకుంటారు నేను చేసేది ఏముంది. అక్కడ తంతారని పారిపోయి ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళా అప్పుల కోసం ఎగబడతా ఉన్నాం. 52,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రానికి? ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, గ్రాంట్ ఇచ్చారా? పోనీ గ్రాంట్ తెచ్చుకో. సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి, నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి, అనంతపురం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలిసి వస్తుంది. అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను.